మనము విశ్వాసంలో ఎదగాలి అనంటే, ఆత్మీయతలో బలపడాలి అనంటే 2 మార్గాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం విశ్వాసంలో ఎదగాలి, వేరే అవకాశం లేదు, వేరే ఆప్షన్ లేదు మనకి. క్రైస్తవులుగా క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయన మార్గంలో నడవడం తప్ప, ఆయన మార్గంలో జీవించడం తప్ప, వాక్యానుసారంగా జీవించడం తప్ప వేరే మార్గము క్రైస్తవులకు లేదు. ఎందుకు? ఒకసారి ఆయన అధికారం కిందకి వచ్చేసాము, ఇంకా వేరే మార్గంలో వెళ్ళడానికి లేదు. కాబట్టి ఆత్మీయతలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి అని అంటే మన ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి కదండి. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నాయి. ఈ 2 రెక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ పక్షి చక్కగా ఎగరగలుగుతుంది. చక్కగా అది శత్రువు చేతిలో నుంచి తప్పించుకోగలుగుతుంది. తనకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకోగలుగుతుంది. అది క్షేమంగా ఉండగలుగుతుంది. ఈ 2 రెక్కలలో ఏ ఒక్కటి లేకపోయినా ఖచ్చితంగా ఆ పక్షి బలహీనపడుతుంది. అది ఎగరలేదు, అది ఎక్కువ కాలము జీవించడానికి అవకాశం లేదు, లేకపోతే బలహీనపడే అవకాశం ఉంది. ఏ రెక్క బలహీనంగా ఉన్నా అది అంతగా శత్రువు చేతిలో నుంచి తప్పించుకునే అవకాశం లేదు కదండి. అది శత్రువుకు దొరికిపోతుంది సులభంగా. అదేవిధంగా క్రైస్తవునికి విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో ఎదగాలి, ఎగరాలి, శత్రువుకు దొరకకుండా జీవించాలి, దేవుని చిత్తంలో నడవాలి అని అంటే క్రైస్తవునికి 2 మార్గాలు ఉన్నాయి, లేకపోతే 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ 2 కూడా, ఒకటి వాక్య ధ్యానము, రెండవది ప్రార్థనా జీవితం. క్రైస్తవుడు వాక్యమును ధ్యానించుకోవడము, వాక్యాన్ని నెమరు వేసుకోవడము, వాక్యాన్ని అర్థం చేసుకోవడము అనేది ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థనా జీవితము అన్నది కూడా అంతే ప్రాముఖ్యం. ఈ రెండిటిలో ఏది లేకపోయినా, వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయినా, ధ్యానించుకోకపోయినా, చదవకపోయినా, వాక్యాన్ని అలక్ష్యము చేసినా బలహీనపడతాడు. అదేవిధంగా ప్రార్థనలో గడపకపోయినా, దేవుని సన్నిధిలో కనిపించకపోయినా, దేవుని ఆత్మను నడిపింపును పొందుకోకపోయినా అంతే బలహీనపడతాడు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా విశ్వాసి ఆత్మీయతలో ఎదగడానికి అవకాశం లేదు. శత్రువుకు చాలా సులభంగా దొరికిపోతాడు, అపవాదికి చాలా సులభంగా దొరికిపోతాడు.